దమ్ము ఉండాలా వద్దా? గట్స్ ఉండాలి. ప్రొడక్ట్లో దమ్ము ఉండాలి. మాట్లాడే మనిషి దగ్గర ఏం లేదండి. మాట్లాడే మనిషి దగ్గర ఏం లేదు. ప్రొడక్ట్లో దమ్ము ఉంటే అది ఏ దేశమైనా వెళ్ళగలుగుతుంది. సో లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ జూన్ 2కి ఆఫ్రికా ఖండం, చీకటి ఖండం అని పిలుస్తుంది. దాన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఐవరీ కోస్ట్ అనేటువంటి ప్రాంతానికి కూడా, ఆ దేశానికి కూడా మన ప్రొడక్ట్ లాంచ్ కావడం జరిగింది. ఇట్లా చాలా ప్రొడక్ట్ వెళ్తూ ఈ 2024 సంవత్సరంలో 12 దేశాలకు వెళ్ళింది. మరి ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది, ఉంటుందా ఉండదా? ఇక్కడ కూర్చున్నటువంటి మనకు కూడా లక్ష్యం ఉంది. 2024 నాటికి లాస్ట్ కల్లా నేను ఏదో ఒకటి సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చాను. ఈ రంగమే కాదు, బయట ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఏమంటే లక్ష్యాలు అనేవి ఉంటాయి. మన కంపెనీ కూడా 2030 నాటికి ఒక 20,000 కోట్ల టర్న్ ఓవర్ కావాలి. ఎంత కావాలి? 20,000 కోట్ల టర్న్ ఓవర్ కావాలి. 50 దేశాలకు వెళ్ళాలి. 1000 ప్రొడక్ట్లు రావాలి. 1000 లగ్జరీ కార్లు రావాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం. సో కాబట్టి వాళ్ళ విజన్ బాగుంది. నిజంగా బాగుందా అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే www.mywestige.com అని కొట్టండి, గూగుల్లో సెర్చ్ చేయండి. తగినంత సమాచారం మనకందరికి తెలుస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు, అవునో కాదో, నమ్మాలో వద్దో అని చెప్పేసి చాలా మంది అనుమానంతో వెళ్తున్నారు కదా. వాళ్ళందరికీ కూడా చక్కటి సమాధానం ఎందులో ఉందంటే mywestige.com అని గూగుల్లోకి వెళ్ళాలి. సో నా పేరు మోహన్, మాది పెద్దాపురం, నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. నేను వెస్టీజ్కి రాకముందు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా మాల్లో చేసేవాడిని. నేను వెస్టీజ్కి ఎందుకు వచ్చాను అని అంటే, నాకు కూడా టూత్ పెయిన్ ఉందండి. టూత్ పెయిన్ ఉంటే మన ప్రోడక్ట్ వాడడం వల్ల, డెంటాష్యూర్ పేస్ట్ వాడటం వల్ల నా పంటి నొప్పి పోయింది. నేను నమ్మలే. 8 నెలలుగా మా దాంట్లో ప్రోడక్ట్ ఉంటుంది వాడంటే మీ దగ్గర చెప్పేది దండిగే. అంటే సైంటిస్టులు తయారు చేసింది, డాక్టర్లు తయారు చేసిన దానికంటే దమ్ము మీ దాంట్లో ఎక్కువ ఉంటుందా అని అనుమానం వచ్చింది. సార్ సెన్సోడైన్ పేస్ట్ నేను వాడిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2 సార్లు సిమెంట్ వేయించిన సిమెంట్ కూడా పోయింది. ఇప్పుడు నాకు ఓపెన్. సో ఓపెన్ క్యావిటీ ఉన్నటువంటి దంతానికి చల్లటి వాటర్ తగిలినా లేకపోతే హార్ట్ మీద తగిలిన వెంటనే జుమ్మున కుస్తాయి. ఆ పరిస్థితి నాకు వచ్చింది. వాటన్నిటి నుంచి బయటపడ్డా. ఎప్పుడు పడ్డా అంటే వేపాకు, పుదీనా, తులసితో తయారు చేయబడినటువంటి మన పేస్ట్ వాడడం వల్ల నేను బయటపడ్డా. నా ఊరికి చాలా ఊలాట పండు కానీ, చిగుల నుంచి వచ్చేటువంటి రక్తస్రావం కానీ, గడ్డలైతే పెడితే గడ్డలు తగ్గిపోతాయి, పుండ్లైతే పెట్టండి అది కూడా పోతుంది. ఎవరికైనా కడుపు నొప్పి లేస్తే కొంచెం అరగదీసి దాన్ని వాటర్ తాగండి, అది కూడా ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. అన్ని బెనిఫిట్స్ మన దాంట్లో. ఇట్లా సో వాస్తవమే అనుకున్నా. ఆ తర్వాత ఏముంటాయి సార్ అంటే, నాకు కూడా పొట్ట పెద్దగా ఉన్నది, దానికి ఏమైనా ఉంటాయంటే ఫ్లాక్సీడ్ ఆయిల్, అవిసె గింజలతో తయారైనటువంటి నూనె, అది వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉన్న ఫ్యాట్ మొత్తం గడిపోయింది. ఇది 2 నమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత అగ్రికల్చర్ కూడా ఉంటుందంటే, మా మామూలు పత్తి చేనికి వాడిన తర్వాత మాస్ నానోటెక్ ఆ 2 స్ప్రే చేసిన తర్వాత పత్తి ఉంటుంది కదా బుగ్గలు, అవి పీకేసి పూస్తే అగ్రిమాస్ నానోటెక్ వాడినటువంటి న్యాచురల్ ప్రొడక్ట్ ద్వారా వెయిట్ ఎక్కువ వచ్చింది, దాని నమ్మ. సో అదే బేస్ మీద చాలా మందికి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. సో నేను డాక్టర్ని కాదు, మనం మందులు కాదండి, కేవలం మీకు సప్లిమెంట్స్ మాత్రమే, న్యూట్రిషనల్ ఫుడ్ మాత్రమే మన దగ్గర దొరికేది. కెమికల్ కల్తీ లేనటువంటిది. అసలు నిజంగా ఉందో లేదో అనుకుంటే మీరు పసుపు వేసుకొని టెస్ట్ చేయండి, కాల్షియం గోళీలకు తెలుసుకోండి. సో అల్ట్రా వాష్ ఉంది, అల్ట్రా స్క్రబ్ ఉంది, అల్ట్రా స్వాబ్ ఉంది. ఇవన్నీ ప్రొడక్ట్లు, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి టెస్ట్ చేసుకొని రిజల్ట్ రాబట్టుకోవచ్చు. సో ఇదే అంగడిపేట దగ్గర హైమౌత్ అనే మేడం ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ కిడ్నీ స్టోన్ వచ్చింది, ఆమెకు ఆపరేషన్ చేపిస్తే ₹1,00,000 ఖర్చు. రైట్ సైడ్లో కూడా 30 mm కిడ్నీ స్టోన్ ఉండేది ఆమెకు. మన క్లాస్ ఎప్పుడో విన్నది ఆమె, అరే నేను కూడా వాడితే బాగుంటుంది కదా, మళ్ళీ ₹1,00,000 ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఒకే నెలలో అని చెప్పేసి అనుకొని మన ప్రొడక్ట్స్ 4 months వాడిన తర్వాత 0 mm వచ్చింది. అదే కాదు, చాలా మందికి బీపీలు, షుగర్లు, సో తర్వాత దంత సమస్యలు, మోకాల నొప్పులు, మైగ్రేన్ హెడేక్లు, పిల్లలు కాని వాళ్ళకు ఇట్లా చెప్పుకుంటూ ఐకి సంబంధించినటువంటి నాగాలాండ్లో చదివేటువంటి వ్యక్తి, ఐఐటి స్టూడెంట్, అతను కూడా క్యాటరాక్ట్ మార్పించుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి ₹2,00,000 దగ్గర పెట్టుకుంటే, సార్ ఒక్క నెల టైం ఇవ్వండి మా ప్రోడక్ట్ను పనిచేస్తాయి అని చెప్పేసి ఆయనకి ఇస్తే ఈరోజు స్పెట్స్ లేకుండా పేపర్ చదవడం. అంతకుముందు భూతద్దాల్లాగా ఉంది. సో చాలా మందికి ఏంటంటే అపోహలు, అనుమానాలు అందరికీ ఉన్నాయండి. అది తీరాలంటే ఖచ్చితంగా మనం ప్రోడక్ట్ వాడాలి. దాంట్లో దమ్మేముందో తెలియాలంటే ప్రోడక్ట్ వాడాలి. నేను వాడి చూసిన కాబట్టి నాకు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. నిర్భయంగా, నిర్మోహమాటంగా ఎక్కడైనా నేను చెప్పగలను. సో నాకు రిజల్ట్ కావాలి, మనందరికి కూడా రిజల్ట్ కావాలి. రిజల్ట్ వస్తే ఊకుంటామా సార్? బజార్లో పోతున్నప్పుడు ఎన్నో షాప్స్ ఉంటాయి, ఆడంగా చూడంగా కొన్ని బజ్జీలు వేస్తుంటే సూపర్ వాసన వస్తుంది.
అని చెప్పి శ్వాసలు పీల్చుకుంటే కడుపు నిండుతుందా? నిండినా గాలి నిండుతుంది అంతవరకే. కానీ ఆస్వాదం అనేది వేస్ట్ అవుతుంది కదా. అది ఎప్పుడైతే టేస్ట్ బడ్స్ తగులుతుందో నాలుగైదు అయినప్పుడు బజ్జీలు బాగున్నాయని చెప్పేసి అంటాం. సో ప్రొడక్ట్ కూడా వెస్టేజ్ ప్రొడక్ట్ అంటే సూపర్ ఉంటుందట. సూపర్ ఉంటుందంట కాదు, సూపర్ ఉంటుందని ప్రూఫ్ చేయగలిగాను. సో అట్లా నేను వాడి చాలా మందికి ఇప్పించి రిజల్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులం కాబట్టి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అండి. ఎవరైనా సరే ఇంకా నేను ఆలోచిస్తా అంటే ప్రొడక్ట్ వాడండి, ముందుకెళ్ళండి. ఓకేనా సార్? రైట్. సో మన దాంట్లో ఒక 4-5 ప్రోడక్ట్ల గురించి నేను చెప్తాను. స్పిరులినా ఉంది. స్పిరులినా ఎవరైతే చాలా మంది వీక్గా ఉంటారో, తొందరగా నాకు కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే లో బీపీ ఉంది, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా, ఎవరికైతే పైల్స్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ట్యూమర్స్ ఉన్నా అట్లాంటి వాళ్ళు స్పిరులినాని వాడచ్చు. సో ఒకప్పుడు అంతరిక్షంలో వాడుతున్నటువంటి వాళ్ళు ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎనర్జీ కోసం స్పిరులినాని వాడారు. మరి స్పిరులినా ఏంటి సార్ అంటే అది నాచుకు సంబంధించినటువంటి గడ్డి జాతికి సంబంధించిన కానీ నాసు అనమాట. అయ్యో నాసుని తింటారా అని చెప్పేసి చాలామంది నామూసుగా ఫీల్ కావచ్చు. సో నాసుని తింటే ఎంత ఎనర్జీ క్రియేట్ అవుతుంది అంటే ఒక 2 క్యాప్సల్స్ కనుక మనము గ్లాస్లో పోసి దాంట్లో ఎలక్ట్రోడ్స్ కనుక పెడితే, కరెంటు పెడితే బల్బు పెరుగుతుంది. అది మీరు ప్రాక్టికల్గా చూడండి. అంత ఎనర్జీ బాడీలో క్రియేట్ అవుతుంది. వీక్నెస్ ఉంది, నాకు ఊరికే కాలు వీకులు ఊలాడుతున్నాయి అంటే లేదు, దాన్ని వాడండి, మంచి స్టామినా వస్తుంది. స్టామినా కొరకు మనం ఏం వాడచ్చు? స్పిరులినాను వాడచ్చు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు వాడుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది నేను ఏ గోళీలు వేసుకున్నా కూడా డాక్టర్ నన్ను వాడొద్దు అన్నాడండి, వాటిని పోదమన్నారండి అని చెప్పేటోళ్ళు ఉంటారు. అవునా కదా? సో అట్లాంటి వాళ్ళకు మంచి రెమెడీ ఏంటంటే ఫుడ్ ప్యాచెస్ అని ఉంటాయి. డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది మనము కాళ్ళు శుభ్రంగా కడుక్కున్న తర్వాత రాత్రిపూట పడుకునేటప్పుడు వాటిని కాళ్ళకు కట్టేసుకొని పడుకోండి. వాటర్ ఎక్కువ తాగండి. తెల్లారేసరికి బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో, విషపూరితమైనటువంటి పదార్థాలను మొత్తం కూడా అది బ్లాక్గా తీసేస్తుంది. సో అట్లా చాలామందికి మంచి ఫ్యాట్ కానీ లేకపోతే టాక్సిన్స్ కానీ లోపల ఉన్నటువంటి ట్యూమర్స్ కానీ లేకపోతే లివర్కి ఫ్యాట్ వచ్చినా, హార్ట్కి ఫ్యాట్ వచ్చినా, ఏది ఉన్నా సరే అది మొత్తం కూడా బాడీని ఈజీగా అలగా చేసుకోవాలి. అది డీటాక్స్. ఇంకొకటి ఫ్లాక్సీడ్ ఆయిల్, అవిసె గింజలతో తయారైనటువంటిది. సో ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల చాలామంది ఇప్పుడు బయట ఇన్ టైంలో మనము భోజనం చేయలేకపోతున్నాం. ఏం తినాలి మరి? నూడిల్స్ అన్న తినాలి, ఫాస్ట్ ఫుడ్ అని తినాలి. సో మంచిగా ఏదైతే గుమగుమలాడుతుందో ఆ గుమగుమలాడేదే తినాలని మనం అనుకుంటున్నాం. మనకు తెలియకుండా ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది ఎక్సెస్ అవుతుంది కాబట్టి అది ట్రైగ్లిజరైడ్స్ గాను లేకపోతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గాను మారుతుంది. ఆ తర్వాత అది ఏం చేస్తుంది? లాస్ట్కి గుండెకు పోయేటువంటి నాళాలు ఏవైతే ఉన్నాయో గమంలో రక్తం ప్రవహించకుండా ఫ్యాట్ అనేది మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది. అందుకని అట్లాంటి వాళ్ళకు సర్జరీలు చేస్తున్నారు, బైపాస్ సర్జరీ, లేకపోతే హార్ట్కి ఏదో ప్రాబ్లం అయింది, ఇవంతా చేస్తారు కదా. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తుంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ ఇచ్చినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని అంతటి కూడా క్లీన్ చేసే కెపాసిటీ ఉంది. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము కాల్షియం. సో కాల్షియము ఐరన్ కాల్షియం అనేది లేడీస్, ఐరన్ కాల్షియం తర్వాత శతావరి మ్యాక్స్ అనేది లేడీస్ ప్రతి ఒక్కరు వాడాల్సిందే. వాళ్ళు చెప్పుకోనటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వైట్ డిశ్చార్జ్ అనుకోండి, ఆ వైట్ డిశ్చార్జ్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఏమో జుట్టు రాలిపోతుంది, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, కొంతమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళు ఐరన్ ఫోలిక్ కాల్షియం శతావరి వాడండి, సర్వ రోగాలు అయితే అంటే మ్యాక్సిమం ఒక 100 రోగాలు. ఓకే సార్. అట్లా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడవాళ్ళ శరీరంలోనికి వెళ్ళాల్సింది ఏంటి అంటే ఐరన్ ఫోలిక్, కాల్షియం శతావరి మ్యాక్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ ఎల్ఆర్జినైన్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఎల్ఆర్జినైన్ కనుక వాడితే మామూలుగా ఇది నడిచాయని కూడా ఇంత స్పీడ్గా వెళ్ళింది. ఎందుకనంటే బాడీని స్టిమ్యులేట్ చేసి అంత స్పీడ్గా యాక్టివ్ చేసేటువంటి కెపాసిటీ ఎల్ఆర్జినైన్. మీరు బాడీ బిల్డర్లను చూడండి, కండలు తిరిగి వస్తాయి, మనకి లేవు కానీ వాళ్ళ కండలు ఇంత తిరిగి వస్తాయి, అవునా కదా? సో జిమ్ చేసే వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అని అంటే వాళ్ళు తాగేటువంటి ప్రోటీన్ పౌడర్లు కానీ ఎల్ఆర్జినైన్ అనేది మనది ఈ ప్రోటీన్తో ఉంటుంది కానీ దాని లేబులింగ్ వేరేలా ఉంటుంది. మీరు నెట్లో సెర్చ్ చేయవచ్చు. సో అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఎవరికైతే బీపీ ఎక్కువ అవుతుంది, పక్షవాతం రాబోతుంది, లేకపోతే నా కాళ్ళు నరాల వీక్నెస్ ఎక్కువ ఉంది అనుకున్నట్టు వాళ్ళందరికీ కూడా ఎల్ఆర్జినైన్ కొద్దిగా లేవాలని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గ్లాస్ వాటర్ ఒక ప్యాకెట్ వేసుకొని తాగండి. బాడీ లెవెల్ ఎట్లా మారిపోతుందో మీరు చూడండి. సో వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం వాళ్ళకి మేము ఇచ్చినాము. నరాలు బాగా మొత్తం కూడా బ్లాకేజెస్ అయిపోతాయి. వాళ్ళకి చిన్న ముళ్ళు పుచ్చుకుంది అనుకోండి, ఇక మొత్తం పైపులంగా వాటర్ పోయినట్టే పోతుంది.
సో ఎక్కువసేపు నిలబడలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, లాంగ్ స్టాండింగ్ ఉన్న ప్రాబ్లమ్, అట్లాంటి వాళ్ళకు ఎల్ఆర్జీ కనుక ఇవ్వగలిగినట్లయితే ఎక్సలెంట్ పని. మన ప్రోడక్ట్ ఒకటి కాదు, దాదాపు 10-15 రోగాలు మనకు తెలియకుండానే అవి మారిపోతాయి. అట్లా మన ప్రొడక్ట్స్ అన్ని కూడా బాగా పనిచేస్తాయి సార్. సో సెమినార్ కాబట్టి అంత మనం పూర్తిగా వివరించలేము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగా వెస్టేజ్ అనేది